ఫిజియోథెరపీ డే సందర్భంగా మా ఫిజియోథెరపీ డాక్టర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ లైఫ్లో మా ఆర్థోపెడిక్స్ వర్క్ అయితే ఒక ఫ్రాక్చర్ అయితే దాన్ని సెట్ చేసి పట్టేయడం కానీ ఆపరేషన్ కానీ చేయడం ఒక వద్ద అయితే రీహాబిలిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనము ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఆపరేషన్ చేసి వదిలేసినంత మాత్రాన సక్సెస్ కాదు. ఆ పేషెంట్ని అతుకున్న తర్వాత మజిల్స్ జాయింట్స్ అన్నీ స్టిఫ్ అవుతాయి. వాళ్ళని మళ్ళీ నార్మల్ మూమెంట్కి హార్మోనికి తీసుకురావడానికి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఫిజియోథెరపీ. అంటే నాట్ ఓన్లీ ఆర్థోపెడిక్స్, లైఫ్ సార్ చెప్పినట్లు లైఫ్ ఈజ్ మూమెంట్, నో మూమెంట్ నో లైఫ్. ఆ మూమెంట్కి మెయిన్ కారణమైన ఫిజియోథెరపీ డాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ సందర్భంగా ఫిజియోథెరపీ గురించి అవేర్నెస్ కోసం ఈ రన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజల లోపల ఒక అవగాహన జరగాలి. మనము ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి పోయే కంటే ముందు, అంటే మల్లికా హాస్పిటల్ కంటే పోయే ముందు అక్కడ పోకుండా ఉండాలంటే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఐసీయూ ఛార్జీ కన్నా అల్ట్రాసౌండ్ థెరపీ ట్రీట్మెంట్ చాలా తక్కువ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే లైఫ్ అనేది మూమెంట్ ఉండాలంటే ఫిజియోథెరపిస్ట్ ఉండాలా. కాబట్టి ప్రజల లోపల అవగాహన రావాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఆఫ్టర్ ఫ్రాక్చర్ ఆల్సో, ఆఫ్టర్ పోస్ట్ సర్జరీ, బిఫోర్ సర్జరీ ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇది ప్రజల లోపల అవగాహన రావడానికి రన్. థ్యాంక్ యూ. హలో అండి, నేను డాక్టర్ జీవికేఆర్ గౌడ్, కన్సల్టెంట్ న్యూరోఫిషియన్. ఇవాళ వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఈ వాకథాన్ అరేంజ్ చేసినాము. అండ్ సార్ చెప్పినట్లు ఫిజియోథెరపీ అన్నది చాలా అవసరము. డాక్టర్ మందులు మాత్రమే రాస్తాడు, కానీ పేషెంట్ నడిపించాలంటే, పేషెంట్ మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఫిజియోథెరపీ ఎంతో అవసరము. ఇప్పుడు పక్షవాతం పేషెంట్స్ కానీ, లేకపోతే నరాల బలహీనత జీబీఎస్ పేషెంట్స్ కానీ, వాళ్ళు అంటే ట్రీట్మెంట్ ఇచ్చినంత మాత్రాన రెస్పాండ్ గారు. వాళ్ళకి ఫిజియోథెరపీ చేయడంతోనే ఇంకా మంచి కదలిక అన్నది వస్తుంది. నార్మల్ లైఫ్ అంటే పెయిన్లెస్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. సో ఈ సందర్భంగా మన మహబూబ్నగర్ ఫిజియోథెరపీ అసోసియేషన్ వారికి, నవోదయ ఫిజియోథెరపీ కాలేజ్ వాళ్ళకు శుభాకాంక్షలు. అండ్ ఈ వాకథాన్ ప్రజల కోసం, అంటే ఫిజియోథెరపీ చేయించుకుంటే కలిగే బెనిఫిట్స్ కోసం అని ఈ వాకథాన్ అరేంజ్ చేసినాము. సో ఇదంతా సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. డే సందర్భంగా ఇక్కడ చేరుకున్న ఫిజియోథెరపీస్ అందరికీ వరల్డ్ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఫిజియోథెరపీ ఇంతకుముందు నుంచి మన జీవన శైలిలో ఒక భాగంగానే ఉంది, కానీ అది ఒక ప్రొఫెషన్గా ఫిజియోథెరపీ అంటే మనిషిని కదిలించడం అన్నట్లు. అంటే మనిషిని అంటే పడుకొని ఉండడం కాదు. మనిషి జీవన విధానంలో కూర్చొని ఉంటే మనిషి కాదు. లైఫ్ ఈజ్ మోషన్ అంటాం. అంటే లైఫ్ అనేది కదులుతూ ఉండాలి. ఆ కదిలించేదానికి ఫిజియోథెరపీ ఒక వృత్తి అనేది చాలా దోహదపడుతుంటుంది. ఎవరైనా ఆపరేషన్ల తర్వాత కానీ, తర్వాత పారాలసిస్ వచ్చిన తర్వాత కానీ చాలా ముఖ్యమైన ప్రొఫెషన్ ఇది. వాళ్ళని ఆపరేషన్ డాక్టర్లు చేస్తారేమో కానీ వాళ్ళని నడిపించే విధానము, వాళ్ళ జీవన శైలి, వాళ్ళ రొటీన్ ఉండే పనులు ఏవైతే చేసుకోవడానికి ఈ ఫిజియోథెరపీ అనేది దోహదపడుతుంది. సో ఫిజియోథెరపీ వృత్తి ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ మన జీవన శైలిలో ఒక భాగంగా మారింది. దీంట్లో చాలా ఉన్నాయి. ఎక్సర్సైజ్ థెరపీ అని, తర్వాత ఎలక్ట్రికల్ థెరపీ అని, తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి, చెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి, న్యూరాలజీ సంబంధించి, ఆర్థోపెడిక్స్ సంబంధించి అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లో ఈ ఫిజియోథెరపీ అవసరం ఉంది. సో ఇది చాలా ముఖ్యమైనది. ఈ వరల్డ్ ఫిజియోథెరపీ సందర్భంగా అందరికీ ఈ వాకథాన్ కండక్ట్ చేస్తున్న నవోదయ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ మహబూబ్ నగర్ ఫిజియోథెరపీ అసోసియేషన్ వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఇటు పీడియాటిక్స్లో కానీ, న్యూరాలజీలో కానీ, ఆర్థోపెడిక్స్ వాళ్ళకి కానీ, కార్డియాలజీ వాళ్ళకి కానీ ఒక ప్రొసీజర్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఆ ఫిజియోథెరపీ దగ్గర పోతేనే ఆ పేషెంట్ కానీ, ఆ వ్యక్తికి కానీ పరిపూర్ణమైన ఆరోగ్యం చేకూరుతుంది. సో ఫిజియోథెరపీ యొక్క పాత్రను ఈ సమాజంలో తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టిన మహబూబ్నగర్ ఫిజియోథెరపీ అసోసియేషన్ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని కోరుకుంటున్నాం. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్స్ గారికి, ఫిజియోథెరపీ కాలేజ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్కి మరియు అసోసియేషన్ మెంబర్స్కి కూడా నేను ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా ఒక ముఖ్య ఉద్దేశము, ఒక విన్నపము రాష్ట్ర ప్రభుత్వానికి ఏమిటి అంటే ఫిజియోథెరపీ గవర్నమెంట్ కాలేజీలు పెట్టాలని. మరొక విన్నపము,
ఫిజియోథెరపీ గవర్నమెంట్ పోస్టులు ఏరియా హాస్పిటల్స్లలో, పిహెచ్సి సెంటర్లలో మరియు జిల్లా ఆసుపత్రులలో కంపల్సరీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరగాలని మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ.